మామూలుగా తల్లులు పిల్లలకు ఏదైనా వెరైటీగా కానీ తొందరగా కానీ చేసి వాళ్ళకి తినిపించడానికి ఆలోచిస్తుంటారు. సో అలా చేయడానికి చాలామంది కూడా పాస్తాను ఎన్నుకుంటారు. వాళ్ళు ఈ పాస్తా చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. సో ఇక్కడ మనము పాస్తా అనేది తొందరగా ఏ విధంగా చేయాలి అనేది మనము చూపిస్తాను నేను. అయితే ఈ పాస్తా చేయడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి కావాల్సినవి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, తర్వాత కారం పొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయలు వేయకండి, క్యాప్సికమ్, క్యారెట్ వీటిని తీసుకోండి. బీన్స్ ఉంటే బీన్స్ కూడా తీసుకోండి. వీటిని తీసుకొని వెజిటేబుల్ ఆయిల్లో మనము ఏ విధంగా చేయాలో కూడా మనం ఇక్కడ చూసుకుందాం. నేను కొన్ని 2 రకాల పాస్తా తీసుకున్నాను. ఒక పొయ్యి పైన పెనం పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఆ నీళ్ళలో కొద్దిగా ఆయిల్ వేసాను, ఎందుకంటే పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కోకూడదని. సో ఇక్కడ మీరు చూడండి నేను ఏ విధంగా ఈ యొక్క పాస్తాను చేస్తున్నానో. ఒక పెనం పైన కళాయిలో ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్లో ముందుగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత మన క్యారెట్ ముక్కలు, బీన్స్, వీటిని పచ్చిమిరపకాయలు వీటిని వేసి మనం కొద్దిగా వేగించుకోవాలన్నమాట. ఇదిగో ఇక్కడ నేను చూపించినటువంటి ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేయండి. కొద్దిగా చెక్క లవంగాలు కూడా వాటిని యూజ్ చేసి ఇదిగో ఆయిల్లో, కాగినటువంటి ఆయిల్లో క్యారెట్ ముక్కలు, బీన్స్ సన్నగా తరిగినటువంటి దీంట్లో వేసాను. ఇంతకుముందు కొద్ది జీలకర్ర కూడా దీంట్లో వేసాను. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ వీటిని కూడా దీంతో పాటు వేసుకొని కొద్దిగా వేయించాలి. వేగిన తర్వాత దీంట్లో ముందుగా అల్లం వెల్లుల్లి ఎప్పుడు వేసుకోకూడదు, ఎందుకంటే వాటి యొక్క ఫ్లేవర్ పోతుందన్నమాట. ఇదిగో పక్క దాంట్లో మనం ఏదైతే నీళ్ళు పెట్టినామో దాంట్లో కొద్ది పాస్తా బలిగినప్పుడు పాస్తా వేసుకొని తిప్పాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మనము పక్కన తీసి పెట్టుకోవాలి. వడబోసి ఆ నీళ్ళు మొత్తం తీసేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదిగో ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి, తర్వాత మన ఇది అల్లం ముక్కలు చిన్న 2 కూడా, ఇవి పేస్ట్ ఒక టేస్ట్ ఉంటుంది. పేస్ట్ చేస్తే మామూలుగా చిన్న తరిగేస్తే ఒక మాదిరి టేస్ట్ ఉంటుంది. టేస్ట్లు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఈ విధంగా చిన్నగా తరుక్కునే వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కారపొడి కొద్దిగా, ఎందుకంటే ఆ కలర్ రావడం కోసం కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ కారపొడి మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఇప్పుడు పాస్తా కూడా దీంట్లో వేసాము. కొద్దిగా బాగా కలుపుకుండాలి, ఎందుకంటే అది కొద్దిగా పచ్చి ఉంటుంది కదా, కింద అడుక్కు అంటుకుంటుంది. ఇప్పుడు కారం పొడి, పసుపు, అదే మాదిరిగా కొద్దిగా గరం మసాలా కూడా మనము వేసుకోవాలి. దాంట్లో కూడా కొద్దిగా వేసుకున్నాము. వీటిని తిప్పిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ధనియా పొడి, పసుపు, కారం పొడి వేసుకున్నాను. ఇప్పుడు తర్వాత మనము గరం మసాలా కూడా దీంట్లో వేసుకున్నాం. గరం మసాలా,
మీకు అవసరానికి కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. ఇక్కడ నేను నిమ్మకాయ కూడా పిండాను. కొద్దిగా 1 or 2 పీసెస్ మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. పిల్లలు కొద్దిగా పులుపు టేస్ట్ నిమ్మకాయ చేసుకుంటే కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ పాస్తా. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా సన్నగా తగినటువంటిది దీంట్లోనే వేసుకోండి. మీరు దీంట్లో వేసుకొని తర్వాత మీరు కిందికి దించి సర్వ్ చేసుకోవచ్చు. మీరు అంత చక్కగా పాస్తా. మా పిల్లలు నేను ఇష్టంగా తింటారు. చూద్దాం వాళ్ళు ఏమంటారు దీని గురించి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. థ్యాంక్ యూ అండి, మీరందరూ నా యొక్క ఈ వీడియో చూసినందుకు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి.